తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో వైఎస్సార్ స్మృతివనంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతులు సొంత నిధులతో పార్కును అత్యంత ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనంను ఏర్పాటు చేసిన కట్టా సుధాకర్ రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందించారు. సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ నానం మరణమ్మలతో కలిసి వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి వైసీపీని విజయపదంలో నడిపించాలని మంత్రి కోరారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ మద్దెల గురుమూర్తులు మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. 7,90,00,000 ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. దీనితో సుధాకర్ రెడ్డి స్వయంగా నిధులు వెచ్చించి ఈ విధంగా వారి తల్లి పేరు మీద, సంపూర్ణ అమ్మగారి పేరు మీద ఇది నిర్మించడం, వేల మంది ఇక్కడ బయట నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇక్కడ రిక్రియేషన్ లేదు కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, సుధాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఈ ప్రాంతంలో రావాలని చెప్పి, ఈ గ్రామంలోనే కాదు ఈ ప్రాంతంలో రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. మనకు మార్చిలోనే ఎన్నికలు కూడా అయిపోతాయి. మరి ఆ తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 2 నెలల్లో జరుగుతుంది కాబట్టి ఈ 2 నెలల్లో ప్రతి కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేయండి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గాన్ని ఆలోచించి అందరికీ అందే విధంగా దాదాపు 28 రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అందిస్తూ నా కుటుంబాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఉండాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలని మరి ఈ రాజశేఖర గారి విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేదంటే ఈ రాష్ట్రానికి మనందరి ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని, వాళ్ళ యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్లిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. 1000 రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు.